హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలామంది పార్ట్ టైం జాబ్స్ అంటే చెప్పండి అన్న అని అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను పార్ట్ టైం జాబ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. పార్ట్ టైం జాబ్స్ అనే కాదు, పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు 1 అవర్ చేసినట్లయితే 120 రూపీస్ నుంచి 140 రూపీస్ వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఎన్ని అవర్స్ అయినా చేసుకోవచ్చు మీరు జాబ్ అనేది. దీంట్లో జాబ్ రోల్ వచ్చేసి మీకు అమెజాన్ డెలివరీ జాబ్స్ అనమాట. ఇవి మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే బాగుంటాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ కోసం నేను సపరేట్గా వేరే వీడియో చేస్తాను. పార్ట్ టైం జాబ్స్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ చేస్తాను మీకోసం. దీంట్లో వచ్చేసి మీరు డెలివరీ జాబ్స్ అనమాట. ఇవి డెలివరీ చేయాల్సి ఉంటుంది. అమెజాన్లో మీరు వేరే వాళ్ళు ఆర్డర్ చేస్తారు కదా, ఆర్డర్ చేసిన వాళ్ళు వాటిని మీరు డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో మీకు ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా రిజిస్టర్ అవ్వాలో కూడా నేను డీటెయిల్గా చెప్తాను మీకు. ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత మీకు 2 డేస్ తర్వాత ఆర్ 1 వీక్ తర్వాత మీకు కాల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాల్ వచ్చిన తర్వాత ఏదైతే లొకేషన్ ఉంటుందో, వేర్ హౌస్ ఉంటుంది, ఆ వేర్ హౌస్ దగ్గరికి అమెజాన్ ప్రొడక్ట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఒకసారి మీ నేమ్తో, మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అనేది చేసుకుంటారు. ఆ రిజిస్టర్ చేసుకున్న టైంలో మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు, ఎస్బీఐ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఉండాలి. దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ చెప్పాను కదా, 2 వీలర్ ఉండాలి. ఓకేనా? ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇవి ఉంటేనే మీకు జాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి కొన్ని లొకేషన్స్లో మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉన్నాయి, విజయవాడ అండ్ వైజాగ్ లొకేషన్స్లో మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి. మీరైతే రిజిస్టర్ చేసుకోండి. మీరు ఏ లొకేషన్లో జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్లోనే మాత్రమే నాకు కావాలి అని అనుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఓన్లీ ఇక్కడ విజయవాడ, వైజాగ్ అండ్ హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. మీకు ఫ్యూచర్లో కావాలనుకున్నట్లయితే ఇక్కడ రిజిస్టర్ అయితే చేసి పెట్టుకోండి. మీ లొకేషన్లో ఏమైనా ఉంటే వాళ్ళు ఇన్ఫార్మ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇక్కడ మా లొకేషన్లో లేవని చెప్పి మీ లొకేషన్లో కూడా మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మీ లొకేషన్లో ఉన్నప్పుడు చెప్తారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు 120 రూపీస్ నుంచి 140 రూపీస్ వరకు పర్ అవర్కి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్ని అవర్స్ అయినా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి చూడండి ఫ్రెండ్స్. ఒకటేసారి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ చేసుకున్న టైంలోనే క్లియర్గా రిజిస్టర్ చేసుకోండి. మిస్టేక్స్ అయితే చేసుకోకండి. ఇప్పుడు నేను మీకు చూపెట్టవచ్చు, కానీ ఇది ఏంటంటే ఇప్పుడు నేను రిజిస్టర్ చేసుకుంటే ఏమొస్తుందంటే ఆల్రెడీ రిజిస్టర్ విత్ యువర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది అనమాట. అందుకని మనం స్టార్టింగే వీడియో చేసేది ఉండే, నేను స్టార్టింగ్ వీడియో చేయలేదు కాబట్టి సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు దానికి. ఓకేనా? మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడే కరెక్ట్గా డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే ఫ్యూచర్లో నేను ప్రైవేట్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తాను. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి ప్రతి ఒక్కరికి చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు లొకేషన్ ఆన్ చేయగానే ఇక్కడ సైన్ ఇన్ విత్ అమెజాన్ ఉంటుంది, లేదా క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. ఓకేనా? సెకండ్ వన్ చూస్ చేసుకోండి, క్రియేట్ అన్ అకౌంట్. దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, క్రియేట్ ఏ పాస్వర్డ్ అని వస్తుంది. ఇక్కడ మనము ఇవన్నీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ చేసుకుందాం. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశారు కదా, ఇక్కడ క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది వస్తుంది. మన నెంబర్కి వస్తుంది, మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. అది ఓటీపీ అనేది తీసుకున్న వెంటనే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఇందాక, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, ఈ సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెంట్ లొకేషన్, కెమెరా స్టేటస్, సో ఇవన్నీ కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ అలౌ అని వస్తుంది, పర్మిషన్ అలౌ అని ఇచ్చేసేయండి. సో ఇక్కడ అన్నీ అలౌ అని పెట్టండి. ఇక్కడ అలౌ అని ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ అని ఉంది కదా, ఈ కంటిన్యూ పైన మళ్ళీ క్లిక్ చేయండి. సో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమడుగుతుందంటే వేర్ డూ యూ వాంట్ టు డెలివర్. ఓకే, మనకి మీరు ఎక్కడనేది జాబ్ చేయాలనుకుంటున్నారు అని ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. సో గెటింగ్ స్టార్టెడ్, ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఏ రీజన్ అని ఉంది కదా, ఇక్కడ డౌన్ యారోస్ బటన్ ఉంది కదా, పైన యారో డౌన్ యారో ఉంది కదా, ఇక్కడ పైన క్లిక్ చేయండి వైట్ దానిపైన. సో ఇక్కడ మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు జాబ్, బెంగళూరా, ఏది హైదరాబాదా. సో ప్రజెంట్ మీకు ఇక్కడ అంటే అక్కడ తీసుకోండి, ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి, అండ్ వైజాగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో సారీ, విజయవాడ అండ్ వైజాగ్ కూడా ఉంది. సో ఇక్కడ నేను ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటాను. సో హైదరాబాద్ ఉంది కదా, ఈ హైదరాబాద్ పైన క్లిక్ చేసుకొని కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ సో అన్నీ చూపిస్తుంది మీకు. 18 years పైనే ఉండాలి, 2 వీలర్ ఖచ్చితంగా ఉండాలి, వ్యాలిడిటీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అండ్ మనకి ఆ బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఉండాలి, మళ్ళీ పాన్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఉండాలి మనకి. ఓకేనా, సో ఇవన్నీ ఉంటేనే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ కింద కంటిన్యూ అని ఉంది కదా, ఈ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇవన్నీ పర్మిషన్స్ అనేది ఇస్తుంది. సో ఇవన్నీ చూసుకోండి, చెక్ చేసుకోండి, ఇవి మీకు జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుంది, సో ఎలాంటి వాళ్ళు మనీ అనేది ఎలా పే చేస్తారు, టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఇన్సెంటివ్స్ ఉంటాయా, వాళ్ళు అలా ఎలాంటి షీట్స్ ఇస్తారు. సో ఇట్లా జాబ్స్ వచ్చేసి ప్రతి ఒక్కటి ఎలా ఉంటుందని చెప్పి సో ఇక్కడ ఉంటుంది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్న తర్వాత కింద ఐ అగ్రీ అండ్ యాక్సెప్ట్ ద అబౌవ్. సో ఇవన్నిటికీ నేను ఓకే అయినాను, సో ఇవన్నీ జాబ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి ఇక్కడ మనము అగ్రీ పైన సైడ్లో చిన్న డాట్ ఉంది కదా, చూపిస్తాను, ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ పైన క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఇట్లా అగ్రీ అండ్ యాక్సెప్ట్ అనే ఆరెంజ్ కలర్ వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేద్దాం. సో ఐ అగ్రీ అండ్ యాక్సెప్ట్ ఉంది కదా, దీనిపైన ఆరెంజ్ కలర్ దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే సో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ అడ్రస్, కరెంట్ అడ్రస్, ఎక్కడున్నారు, సో ప్రతి ఒక్కటి ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనము ఇప్పుడు ఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ పైన క్లిక్ చేద్దాం. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అని ఉంది కదా, ఈ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో ఈ కంటిన్యూ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే గెట్ స్టార్ట్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫామ్. సో మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే సో ఇది ఇక్కడ ఇచ్చేసేయండి, ఉంటే ఇవ్వండి, లేకుంటే నో అని క్లిక్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ ఉంటే మీరు సో ఇన్సూరెన్స్ బై చెకింగ్ ద బాక్స్ అండర్స్టూడ్. సో ఇక్కడ ఇన్సూరెన్స్ పైన కూడా సో ఇక్కడ క్లిక్ ఇచ్చేసి యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. సో ట్యాక్స్ కూడా మీరు ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఓకే చేయండి. సో ఇక్కడ మీరు పాన్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా కింద, సో ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో మనది ట్యాక్స్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ డిపాజిట్. సో ఇప్పుడు డైరెక్ట్ డిపాజిట్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ 2-step వెరిఫికేషన్ అని వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ కావాలా లేకుంటే వాయిస్ మెసేజ్ కావాలి అని వస్తుందన్నమాట. సో టెక్స్ట్ మెసేజ్ అంటే టెక్స్ట్ మెసేజ్ తీసుకోండి, వాయిస్ అయితే వాయిస్ తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, ఈ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేద్దాం. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఒకసారి వస్తుంది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకున్నాను కదా, ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది, ఇక్కడ కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ ప్రాసెస్ అయిపోతుంది. సో లాస్ట్ ఒకటి ఇంకా వీడియో వాచ్ చేయాల్సి క్విజ్ అను
ఓకే, మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది మనము. సో డైరెక్ట్ డిపాజిట్లో మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి మనం. ఓకేనా. సో డైరెక్ట్ డిపాజిట్ ఏంటంటే ఇప్పుడు మీరు అమెజాన్లో జాబ్ చేసేటప్పుడు మీకు డైరెక్ట్గా బ్యాంక్లో కావాలి అని అనుకుంటే ఇక్కడ బ్యాంక్లో ఇస్తుంది అనమాట. ఓకేనా. సో డైరెక్ట్ బ్యాంక్లో పడిపోతుంది. ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ అనమాట. సో ఇది ఒక్కసారి చూద్దాం. Set your availability in the app so that you only receive reserved. సో మనకు అక్కడ వీడియో అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక టేక్ క్విజ్ అని వస్తుంది. ఆ వీడియో నెక్స్ట్ తర్వాతనే టేక్ క్విజ్ పైన కొట్టేయండి. సో ఇక్కడ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. వేర్ విల్ యూ ఫైండ్. సో ఇప్పుడు క్వశ్చన్స్. సో ఇక్కడ యాప్ హెల్ప్స్, ఇక్కడ హెల్ప్ అని చేసి కరెక్ట్ అని చెప్పి ఇన్ ద యాప్స్ హెల్ప్ సెలెక్షన్ కరెక్ట్. సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఇంకో సెకండ్ యాడ్ వచ్చింది. సో క్విజ్ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కసారి క్విజ్ ఉంటుంది ఒక్కొక్క యాడ్కి. At Amazon, safety is up. So let us commit to keeping. సో వీడియో చూసినాం కదా. సో ఇప్పుడు కంటిన్యూ కొడదాం. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. సో ఇక్కడ వీడియోస్ దగ్గరనే 8 వీడియోస్ చూడాల్సి వస్తుంది మీరు. ఒక 8 ఒక్కొక్క వీడియో తర్వాత ఒక్కొక్క క్విజ్ అనేది ఉంటుంది. అంటే క్వశ్చన్ చేస్తారు, దానికి ఆన్సర్ చేయాలన్నమాట. సో ఇక్కడ వీడియోస్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. ఓకేనా. సో ఇక్కడ డైరెక్ట్ డిపాజిట్ దగ్గర మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ట్యాక్స్లో వచ్చేసి మీరు మీ పాన్ యాడ్ చేయాలి. ఇన్సూరెన్స్లో వచ్చేసి మీకు ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇవ్వండి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే అది కూడా ఇవ్వండి. ఒకవేళ లేకున్నట్టయితే మీకు నార్మల్గా తెలిసిన వాళ్ళది ఎవరిదైనా ఉంటే అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ రిఫ్రెష్ అని ఉంది కదా, లేకుంటే స్టార్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రొవైడ్ ఏ ఫ్యూ అడిషనల్ డీటెయిల్స్ టు ఎన్ష్యూర్ ఏ ఫాస్ట్ అండ్ అక్యురేట్ బ్యాక్గ్రౌండ్ చెక్. సో ఇక్కడ కొన్ని యాడ్ అని చేయమంటుంది. సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవన్నీ యాడ్ చేయమంటుంది. సో ఇవి అవసరం లేదు కాబట్టి మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ రిఫ్రెష్ అని ఉంది కదా, ఈ రిఫ్రెష్ పైన క్లిక్ చేద్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ చెకప్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ చెక్ దగ్గర కొట్టి సో ఇవన్నీ యాడ్ చేయమంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్, సో లైసెన్స్, సో ఇవన్నీ యాడ్ చేయమంటుంది మనల్ని. సో ఇవన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది మనము. సో ఇవన్నీ మనము డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేద్దాం. సో డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. సో మీకు ఇష్టమైన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే సెట్ 2002 కాదు 1990. సో పైన క్లిక్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే పైన క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. సో 1995 అని పెట్టేద్దాం. సెట్. ఓకే. సో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉండాలి. లైసెన్స్ ఇష్యూయింగ్ స్టేట్ ఏ స్టేట్. సో పాన్ కార్డ్ నేము, లైసెన్స్ ఎక్స్ప్లెనేషన్ డేట్, ఫాదర్ నేము. సో ఇక్కడ ఫాదర్ లాస్ట్ నేము. హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ ఫర్ ఏ క్రైమ్ ఏ పెట్రోల్ ఇన్ ద పాస్ట్ 7 years. ఒకవేళ మీ పైన కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వండి, లేదంటే ఏం లేకుండా అయితే నో ఇవ్వండి. ఓకేనా. డూ యూ హ్యావ్ ఎనీ ప్రీషియస్ లీగల్ నేమ్స్. సో ఇక్కడ మీకు ఏమైనా లీగల్స్ నేమ్ ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకుంటే నో అనే ఇవ్వాలి. ఓకేనా. దేనికైనా సరే దానికైనా సరే నో అని ఇవ్వండి. దీనికైనా నో అని ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. సో మనం ఒకసారి కంటిన్యూ. సో అన్ని డీటెయిల్స్ అనేవి యాడ్ చేద్దాం. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో డేట్ ఆఫ్ బర్త్, మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఆ లైసెన్స్ ఏ టైంలో ఇష్యూ అయింది, అంటే ఏ స్టేట్లో ఇష్యూ అయింది అదొకటి, మీకు ఎక్స్పైరేషన్ డేట్. సో ఎప్పటి వరకు మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంది, టైం లిమిట్ అనేది అది ఇవ్వాలి. పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్. సో పాన్ నెంబర్ పర్మనెంట్ పాన్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఫాదర్ నేము, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మీకు హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ ఫర్ ఏ క్రైమ్ ఆఫ్ పెట్రోల్ ఇన్ ద పాస్ట్ 7 years. ఇక్కడ నో అని ఇవ్వండి. సో డూ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ లీగల్ నేమ్స్, నో అని ఇవ్వండి. సో రెండింటికి నో అయినా ఇవ్వండి. సో మీకున్నా లేకున్నా మాత్రం నో అయినా ఇవ్వాలి, ఎందుకంటే ఎస్ అని పెట్టారంటే మీకు జాబ్ రాదు. ఓకేనా. సో కంటిన్యూ అని పైన క్లిక్ చేయాలి. అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి మీరు. ఓకేనా. సో ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండొద్దు దాంట్లో. సో అడ్రస్, ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ పర్మనెంట్ అడ్రస్. సో ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ ఇచ్చేస్తాను నేను. సో ఇక్కడ డీటెయిల్స్ చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ ఇవన్నీ పర్మనెంట్ అడ్రస్,
ప్రెజెంట్ అడ్రస్, ల్యాండ్ మార్క్, సిటీ, స్టేట్ ఇవన్నీ ఇవ్వాలి. ఓకేనా, పిన్ కోడ్ కూడా ఇవ్వాలి. అన్నీ చూసుకోండి ఒకసారికి, 1-2 సార్లకి చూసుకొని అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా, సో కంటిన్యూ పైన క్లిక్ చేద్దాం మనం. సో ఇవన్నీ ఆల్రెడీ ఏమైనా ఇచ్చిందో, సో ఇవన్నీ పర్మిషన్స్కి మనం ఓకే చేయాలన్నమాట. బై చెకింగ్ దిస్ బాక్స్ ఐ ప్రొవైడ్ మై ఆథరైజేషన్. ఓకేనా, సో ఇవన్నీ నేను ఓకే ఒప్పుకుంటున్నాను అని చెప్పి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకేనా, మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి, లేకుంటే యాక్సెప్ట్ అండ్ క్లిక్ చేసి చేయాలన్నమాట. సో ఇక్కడ యువర్ బ్యాక్గ్రౌండ్ చెక్ విల్ టేక్ అబౌట్ 5 to 10 బిజినెస్ డేస్ టు కంప్లీట్. ఓకేనా, సో ఆల్మోస్ట్గా అన్నీ అయిపోయినాయి అనమాట. సో మీకు 5 డేస్ నుంచి 10 డేస్ లోపు ఇవన్నీ వెరిఫికేషన్ చేసి అప్పుడు మీకు అప్డేట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, సో అప్పుడు మీకు జాబ్ జాయిన్ అవ్వాలా లేదా అని మీకు మెయిల్ కానీ కాంటాక్ట్ కానీ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, అనే మన మొబైల్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, డియర్ అప్లికెంట్ యువర్ డీటెయిల్స్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ ఆన్ అమెజాన్ ఫ్లెక్స్. ఓకేనా, యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ యూ నీడ్ టు అండర్గో వీడియో వెరిఫికేషన్, అమెజాన్ ఆన్లైన్ ట్రైనింగ్ మోడ్లెస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కాంటాక్ట్ యూ. సో ఓకేనా, సో అమెజాన్ అనేది కాంటాక్ట్ చేస్తుంది సో వీళ్ళకి. సో 9 AM నుండి 9 PM వరకు కాల్ అనేది చేస్తుంది. ఎప్పుడైనా కాల్ అనేది రావచ్చు అనమాట. ఓకేనా, సో లేదా మనమే కాల్ చేయాల్సి ఉంటుంది. ఒక కాల్ నెంబర్ వచ్చేసి 02261798818 అనమాట. సో ఈ నెంబర్కి మనము కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట.